అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దక్షిణాది వెండితెరపై తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించిన దళపతి జోసెఫ్ విజయ్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ వేదికగా సరికొత్త చరిత్ర లిఖించారు. గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫామ్పై అత్యంత ప్రతిష్టాత్మకమైన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ అధికారిక జాబితాలో ఊహించని రేంజ్లోకి దూసుకెళ్లారు. సీఎం అవ్వకముందు 21 స్థానానికి పరిమితమైన దళపతి ఇప్పుడు ఏకంగా టాప్ 2లోకి దూసుకొచ్చేశారు. సినిమా కంటెంట్ యావరేజ్గా ఉన్నప్పటికీ తన ఊరమాస్ స్టార్డంతో 100 కోట్ల వసూళ్లను రాబట్టడం దళపతి విజయ్కు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్. ఈ అసాధారణ క్రేజ్ కారణంగానే IMDb సెర్చ్ ఇంజిన్లో కొద్ది రోజులుగా విజయ్ ప్రొఫైల్స్ విపరీతమైన వ్యూస్ రాబట్టాయి. దేశవ్యాప్తంగా నెటిజన్లు దళపతి నటించిన క్లాసిక్స్ అప్కమింగ్ ప్రాజెక్టుల వివరాల కోసం గూగుల్ ట్రెండ్స్ను షేక్ చేశారు. ఫలితంగానే గ్లోబల్ లెవెల్లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా విజయ్ పేరు మారుమోగుతుంది. ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవంలో పలు దేశాలకు చెందిన సుందరీమణులు హోయలులికిస్తున్నారు. మే 12 నుంచి 23 వరకు జరుగుతున్న ఈ వేడుకలో ఇప్పటికే బాలీవుడ్ నటి ఆలియా భట్ రెడ్ కార్పెట్పై మెరవగా, మరో నటి ఊర్వశి రౌతేలా లుక్ వైరల్ అవుతుంది. వియత్నాంకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ జోలీ పోలీ కోచర్ రూపొందించిన క్రిస్టల్ గౌన్లో తలుక్కున మెరిసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడే మరో విషయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఊర్వశి లుక్ కేన్స్ చరిత్రలోనే అత్యంత విలువైనదని ఫ్యాషన్ నిపుణులు చెప్తున్నారు. రివేరా నది ఒడ్డున దిగిన ఫోటోల్లో ఆమె సాగర కన్యను తలపిస్తుంది. ఆమె ధరించిన డ్రెస్ నీలి రంగును ప్రతిబింబిస్తూ వజ్రాలతో రూపొందించారా అన్నట్లు అనిపిస్తుంది. డేగా ఆకృతిలో ఉన్న హెడ్ పీస్ గురించి నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆమె చేతుల్లో కనిపించిన బ్యాగ్ మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ రెండింటిలో క్రిస్టల్స్ పొదిగారు. మొత్తంగా ఆమెను ఆ ఆహారంలో మెరిపించేందుకు కళాకారులు 8 నెలల సమయం వెచ్చించారు. ఈ లుక్కులో $155.87 మిలియన్ల ఉంటుందని ఫ్యాషన్ నిపుణుల అంచనా. అంటే భారత కరెన్సీలో 1491 కోట్లకు పైమాటే. అయితే ఈ లెక్కలపై ఎలాంటి ధృవీకరణ లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ హిస్టరీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని జయకృష్ణ సరికొత్త మేకోవర్తో హీరోగా పరిచయం అవుతున్నారు. విలక్షణ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండే సూపర్ స్టార్ ఫ్యాన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జయకృష్ణ లుక్, బాడీ లాంగ్వేజ్ పక్కా కమర్షియల్ హీరో మెటీరియల్లా ఉందంటూ ఇప్పటికే ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను విజువల్ వండర్గా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ అజయ్ భూపతి స్టైలే వేరు. ఈసారి ఆయన తిరుపతి పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ శ్రీనివాస మంగాపురం అని పెట్టడం వెనుకే కథలో ఒక పెద్ద డివోషనల్ ట్విస్ట్ దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. హీరో క్యారెక్టరైజేషన్ను చాలా రగ్డ్గా ప్రజెంట్ చేస్తూనే లవ్ ఎలిమెంట్స్ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో ఘట్టమనేని జయకృష్ణ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ రవీనా ఠాండన్ కూతురు రషా థడాని నటిస్తోంది. టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూగా మారిన రషా థడాని తన క్యూట్ లుక్స్, గ్లామర్తో ఇప్పటికే యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఇంటెన్స్గా ఉంటుందని సమాచారం. తాజాగా శ్రీనివాస మంగాపురం నుండి సెకండ్ సింగిల్ ఏ మంగా హే మంగా లిరికల్ సాంగ్ను మేకర్స్ గ్రాండ్గా లాంచ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన ఎనర్జెటిక్ ట్యూన్స్, క్యాచీ బీట్స్ ఇన్స్టాగ్రామ్ స్ట్రీల్స్లో ట్రెండింగ్గా మారాయి. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో అంతర్జాతీయ OTTలోకి రానుంది. డిజ్నీ ప్లస్ వేదికగా జూన్ 24వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్ను విడుదల చేసింది. అవతార్ 3 చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్లలో రెంటల్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. జూన్ 24వ తేదీ నుంచి సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా సినిమాను వీక్షించవచ్చు. అవతార్ 3 భారతదేశంలో జూన్ 24వ తేదీనే జియో హాట్స్టార్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్ తదితర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంలో ఈ సినిమా OTT విడుదలపై ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ హీరోయిన్ సమాంతా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 15న కాకుండా కొత్తగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం నాడు గన్తో ఉన్న సమాంతా రగ్గుడు లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న IPL 2026 సీజన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు, సన్ రైజర్స్ హైదరాబాద్ మద్దతుదారులు టోర్నమెంట్ను పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం కల్పించేందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్లు వివరించింది. డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు IPL వేడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. OBB తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమాంత నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి రాజ్ నిడమూరు క్రియేటర్గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలనేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో మలయాళ నటి హనీ రోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 3 ఏళ్ల క్రితం బాలకృష్ణ, హనీ రోజ్ కాంబినేషన్లో వీరసింహారెడ్డి వచ్చింది. తాజాగా గోపీచంద్ మలనేని దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హనీ రోజ్ కూడా నటిస్తుందన్న వార్తలతో అంచనాలు రెట్టింపయ్యాయి. బాలకృష్ణ, గోపీచంద్ కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, హనీ రోజ్ కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డిని ప్రేక్షకులు ఆదరించారు. ఇదే హిట్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతూ ఉండటం నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. సంక్రాంతి విజయాలకు బాలకృష్ణ పెట్టింది పేరు. 2023లో వచ్చిన వీరసింహారెడ్డిలో బాలకృష్ణ, హనీ రోజ్ కెమిస్ట్రీ నందమూరి అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ భార్యగా మీనాక్షి పాత్రలో హనీ రోజ్ ఒదిగిపోయింది. ముఖ్యంగా సుగుణ సుందరి పాటలు వీరి డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టింది. ఈ చిత్రం తర్వాత హనీ రోజ్ తెలుగులో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు బాలకృష్ణ సరసన మరోసారి నటించనుంది. తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న వేళ తన సహచర నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాలపై విశ్వనటుడు కమల్ హాసన్ ప్రశంసల జల్లు కురిపించారు. విజయ్ సీఎం పదవిని చేపట్టడం కేవలం ఒక నటుడిగా తనకు గర్వకారణం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కమల్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న సామాజిక నిర్ణయాలను కమల్ స్వాగతించారు. ముఖ్యంగా తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న ఈ షాపులను తొలగించడం వల్ల సమాజానికి మంచి జరుగుతుందని, ఇటువంటి చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలని కమల్ సూచించారు. విజయ్ని ఇప్పుడు కేవలం ఒక నటుడిగానే చూడవద్దని, ఆయనకిప్పుడు రాష్ట్ర ప్రయోజనాలనే పెద్ద బాధ్యతలు ఉన్నాయని కమల్ గుర్తు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అభినందించిన కమల్ పాలనలో కూడా ఆయనకు తన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఇంద్రజకు మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలనే కోరిక బలంగా ఉండేదట. ఆమె కోరుకున్నట్టుగానే చిరంజీవితో నటించే అవకాశం ఆమెకు 2 సార్లు వచ్చింది. అయితే చిరంజీవి పక్కన ఛాన్స్ వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మొదటిసారి ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం ఆమెను సంప్రదించారు. కానీ చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించాలని, లేదా కనీసం ఆయనతో కలిసి ఒక మాస్ సాంగ్లో స్టెప్పులు వేయాలని ఆశించిన ఇంద్రజ చెల్లెలి పాత్ర కావడంతో ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత ఎడిటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన హిట్లర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరక ఆ ఛాన్స్ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇలా 2 గొప్ప అవకాశాలు చేజారినందుకు ఇప్పటికీ చిన్న అసంతృప్తి ఉందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆదాయం క్రమంగా తగ్గుతుందని నిర్మాత బన్నీవాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలకు కూడా గతంలో ఉన్నంత లాభాలు రావడం లేదని, ఆదాయం సగానికి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 500 కోట్లు, 1000 కోట్ల వసూళ్లు కేవలం టికెట్ రేట్ల పెరుగుదల, ఇతర ధరల పెరుగుదల వల్ల కనిపిస్తున్న భారీ నెంబర్లు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కలెక్షన్లు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కావని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే సినిమాలకు జనం పెరగడం లేదు, కానీ ఉన్న జనం జేబుల నుంచే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనేది ఆయన విశ్లేషణ సారాంశం. సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడటానికి ఆయన 4 ప్రధాన కారణాలను ప్రస్తావించారు. కేవలం 27 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేయడం, ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో కంటెంట్ లేకపోవడం, థియేటర్లకు వెళ్లడం భారం అనే భావన కలగడం, మల్టీప్లెక్స్లలో విపరీతమైన క్యాంటీన్ ధరలు ప్రేక్షకులను దూరం చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ 4 కారణాల్లో 3 నేరుగా ఇండస్ట్రీ మేకర్స్ చేతిలోనే ఉన్నాయని, వాటిని సరిచేయకుండా కేవలం లాభాల వాటాల కోసం గొడవ పడటం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన హెచ్చరించారు. ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలున్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో నిర్మాతలు యలమంచలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్లుగా మాట్లాడడం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్లకి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? కావాల్సింది ఏంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఈ 'ఫౌజీ' ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది గానీ, ఇదొక సమస్య ఉంది, దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్ల మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలున్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు గాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి, ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్‌ని మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్‌లు పట్టుకొని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్లు. ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్, మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. మేము చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి, కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా, నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చినా, ఫ్యామిలీలు సెకండ్ షోలకొచ్చినా ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు మల్లికార్జున భ్రమరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ వెళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ ప్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్‌లు గుర్తొస్తాయి, మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లమ్ ఉందనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50, రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150, రూ. 175 మేము అమ్మేదనుకోండి. రూ. 195 అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50, రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే రూ. 100, రూ. 50 మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదేమి. అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న ఆళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్‌కి, సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే
ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' లాగా 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్‌లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చయింది దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. ప్రాసెస్‌లో సినిమాలు ఎవరున్నాయో ఆళ్ళ వరకు వచ్చిందే గానీ ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. అలాగే ఈ 2 సంస్థల మధ్య గొడవలు అయన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి చేసుకుంటూ ఎళ్ళటమే గదండీ. రెండిటి మధ్య గొడవలు గాదండి. ఇది లాంగ్ పెండింగ్‌గా వాళ్ళు కన్వీనియంట్‌గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతానే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం గదా! హరిహర వీరమల నుంచి. దీని ఎనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి మా థియేటర్‌లు బ్రహ్మాండంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియనిదేముంది. అని చాలా ఉంటాయి. ఈళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్‌గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి గాని, లేపోతే ఆధిపత్యాలు గాని ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే. సార్ డెఫినెట్‌గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ ఏసి, ఎవరి పాయింట్‌లేంటనేది ఇయన్నీ ముందలకెళ్ళే ప్రక్రియనండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే గనక డెఫినెట్‌గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్‌గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనైన చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముందే బాక్సాఫీస్ వద్ద హంగామా మొదలైపోయింది. కన్నడ ఇండస్ట్రీ గర్వించదగ్గ పవర్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న #ఎన్టీఆర్ నీల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అధికారిక కౌంట్డౌన్ ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన తాజా పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కేవలం 7 రోజులు మాత్రమే అంటూ వెలువడిన ఈ అప్డేట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ మే 20న వరల్డ్ వైడ్గా విడుదల కానుందనే క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ ఉదయం పూట వస్తూ ఉంటాయి. కానీ ఈసారి యంగ్ టైగర్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒక క్రేజీ ప్లాన్ చేశారు. మే 19న అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటల కంటే ఎన్టీఆర్ బర్త్డే ప్రారంభమయ్యే తొలి నిమిషంలోనే ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ గ్లిమ్స్ను యూట్యూబ్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడపడానికి ఎన్టీఆర్ ఆర్మీ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రికార్డుల వేటను ప్లాన్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసేందుకు రెడీ అవుతుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడంతో ఈ క్రేజీ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ మొదటిసారి దువ్వాడ జగన్నాథం సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించడంతో ఈ జంట టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్గా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రం ఈ జోడీ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ గ్లోబల్ వైడ్గా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టిన ఈ పాటలో అల్లు అర్జున్ గ్రేస్ఫుల్ స్టెప్స్, పూజా హెగ్డే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. ఇక మ్యూజికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ లక్కీ కాంబోగా ముద్ర వేసుకున్నారు. మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ పేర్ సెట్ అవ్వడం ట్రేడ్ వర్గాల్లో స్కై హై అంచనాలను పెంచేస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టైల్లో సాగే పవర్ఫుల్ స్క్రిప్ట్తో AA23 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్లోని రగుడు మాస్ యాంగిల్ను ప్రజెంట్ చేస్తూనే పూజా హెగ్డేకు సరికొత్త ఇంటెన్స్ రోల్ను డైరెక్ట్ డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.